హాయ్ బండి. హాయ్. వాటర్ ఫాల్స్. వాటర్ ఫాల్స్ ఎక్కడ? సొన్నాపూర్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కడికి మనం వెళ్ళబోతున్నా? ఇక అంత మనం లేదు, అంటే మనోళ్ళు అంటే మనోళ్ళే మనోళ్ళే వాళ్ళు మన పిల్లపోలే. చిన్నగా కనబడతలేదట, చిన్న నువ్వు పూనపులి టైగర్స్. ఇప్పుడైతే పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ అయిపోయిందట. ఎలా? పెట్రోల్ బంక్ ఇక్కడనే ఉన్నాయా? చాలా బాగుంటది వాటర్ ఫాల్స్. వాటర్ ఉంటాయా? వాటర్ ఫాల్స్ లో వాటర్ ఉంటాయి. ఇది కారా బండి? ఇంత తక్కువ పెట్రోల్ ఎందుకు కొట్టించుకున్నారు మీరు? డబ్బులు లేవు, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. వచ్చిన పైసలతో బ్లాక్ తోటి కొంచెం పైసలు ఎక్కతే తిరిగాని పోదాం మళ్ళీ ఒకసారి. బాబాయ్ చెప్పు, ఏం చెప్పాలి బండి? వాటర్ ఫాల్స్ పోతున్నాం. ఎక్కడ? సల్పలవాగా. వాటర్ ఫాల్స్ పేరేంటిది? సొన్నాపూర్ దగ్గర ఉంటుంది. బాగుంటుందా? చాలా బాగుంటుంది. హాయ్ గైస్, మేము ఈరోజు వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. ఇది వచ్చేసి మంచిర్యాల డిస్టిక్ కాస్పేట మండలంలో ఉన్న సొన్నాపూర్. హాఫ్ కిలోమీటర్ నడుస్తుంది, వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 1 కిలోమీటర్ వాకింగ్ చేయాలి. కాస్పేట మండలం నుంచి సొన్నాపూర్ అనే ఊరు ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం గ్రీనరీ ఉంటుంది. మనకు సిటీలో చూస్తే 60% ఆక్సిజన్ వస్తుంది, ఇక్కడ మాత్రం 85% దొరుకుతుంది ఆక్సిజన్. చూసిన బుట్టలే కనిపిస్తుంది. ఇటు వస్తే ఇటు గుట్టనే ఉంటుంది, ఇటు వస్తే ఇటు గుట్టనే ఉంటుంది, ఇటు వస్తే ఇటు గుట్టనే ఉంటుంది. ఇది మా బ్యాచ్. అది ముచ్చట.
ఇక్కడికి వచ్చింది నేను, మా ఇద్దరు బావలు, అల్లుళ్ళు, అమ్మరిది వాడే. ఇక్కడ చూడండి పిచ్చుకలు ఎట్లా కట్టుకున్నాయి. బండి పోతున్నాడు, బండి మీద బన్నీ రైడర్ #7. గైస్ రూట్ చూశారు కదా, ఇప్పటికి దాదాపు ఒక 200 మీటర్స్ రూట్ అయితే ఇలా ఉంది వర్షం వల్ల. సో దగ్గరికి వచ్చాము, దాదాపు ఇంకొక 600-700 మీటర్స్ నడవాలి. చెప్పలు కూడా వేసుకోవడానికి కష్టంగా ఉంది. దాదాపు ఒక 600 మీటర్స్ నడిచిన తర్వాత ఇక్కడ ఒక చెక్ పోస్ట్ వచ్చింది, కానీ చెకింగ్ చేయడానికి ఎవరు లేరు. ఇంత పెద్ద చెట్లు, అక్కడ దేవుడు చూసినావా? దేవునిలా గుర్రంలా ఉంది. దీని తిరిగిపోయి కాలబెట్టింది. ఇక్కడికైతే ఒక వాగు ఏదో ప్రవేశిస్తున్నట్టు కనిపిస్తుంది. మన మీదకి ఎక్కే వాటర్ ఫాల్. వాటర్ బాటిల్ తీసుకోరా పోయేటప్పుడు ఇడ్లీ పట్టుకోవాలా? గుట్టలేదు పక్కకి. పూర్తిగా ఫారెస్ట్లోకి వచ్చేసినాం. వెదర్ చూస్తే వర్షం పడలాగా ఉంది, ఇంకా నడుస్తూనే ఉంది. దగ్గరికి అయినట్టు మాత్రం తెలిసింది, సౌండ్ వస్తుంది. వాటర్ ఫాల్ చూడండి ఇక్కడ. ఫైనల్లీ వాటర్ ఫాల్ రీచ్ అయిపోయినా. అక్కడ చూడ, అది బాగుంటుంది అక్కడ ప్లేస్. మెల్లగా ఇది వాటర్ ఫాల్. వావ్, వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. వావ్, వాటర్ చూడండి ఫ్రెండ్స్.
వాటర్ ఫాల్ రీచ్ అయిపోయాను. ఇది మా బ్యాచ్ బైక్ రిజైన్ చేస్తుంది. మా అల్లుడు వీళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. లోతు చూడడానికి ఎంత లోతుందో చూస్తున్నారు. రిటర్న్ జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మా కార్ వరకు కూడా రీచ్ అయిపోయాను. జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది మేము ఇక్కడ నుంచి. జస్ట్ సో అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. దాదాపుగా ఈ మనకి ఏదైతే రోడ్ ఉందో అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉండొచ్చు. సో 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇన్ కేస్ బైక్ ఉంటే బైక్లో వెళ్ళొచ్చు.